హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను రెగ్యులర్ డైలీ బ్లాగ్స్, రొటీన్ బ్లాగ్స్ చేస్తుంటారు. ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేస్తే ఈరోజు మహాలయ పక్షాలు, పితృపక్షాలు కదండి. ఈరోజు మా అత్తయ్యకి మామయ్య గారికి సాంబ్రాణి వేసుకుంటున్నాం. మీలో ఎంతమందికి మహాలయ అమావాస్య గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు ఈరోజు మేము స్వీట్ అన్నట్టు మాకు కొందరి ఇళ్ళల్లో మటన్తో వేసుకుంటారు, కొందరి ఇళ్ళల్లో స్వీట్తో వేసుకుంటారు. అంటే నామదారులు, ఊదుదారులు అని. నామదారులు అంటే రాత్రిపూట పితృపక్షాలు నిర్వహించే వాళ్ళని నామదారులు అంటారు. వాళ్ళు మటన్తో వేసుకుంటారు. మేము ఊదుదారులు అంటే రౌండ్ బొట్టోళ్ళు, పొడుగు బొట్టోళ్ళు అని అంటారు కదా. ఈరోజు వచ్చేసి మేము పూర్ణం కుడుములు లేదా భక్షాలు, అలాగే పులిహోర, తర్వాత వడలు, చిత్రాన్నం, మళ్ళీ తర్వాత ఆలుగడ్డ కూర, పప్పు, సాంబారు, పెద్దవాళ్ళకి ఇష్టమైనటివి, కొత్త బట్టలు, ఇలాగ పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోటోలకి అన్నిటికీ పెట్టి ఈ విధంగా బట్టలు కొత్తవి పెట్టేసి ఆ బట్టలు దసరా పండుగ రోజు కట్టుకుంటాం అన్నట్టు. మహాలయ అమావాస్య, పితృపక్షాలు అనేది మీకిలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు నేను శనగపప్పు, ఇది చూడండి, పూర్ణం కుడుములు చేస్తున్నాను, అంటే భక్షాలు. ముందుగా స్టవ్ మీద బెల్లం నీళ్లు పెట్టుకొని ఒకటికి ఒకటి సరికి సరి అన్నట్టు ఒక గ్లాస్ శనగపప్పుకి అయితే గ్లాస్ బెల్లం వేసి ఇట్లాగా ఉడికిన తర్వాత ఉడికిన శనగపప్పు వేసి ఉడికించుకోవాలి. అలాగే ఆలుగడ్డ కూర, పప్పు కోసము కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. చుక్కకూర పప్పు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసిన తర్వాత వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే దంచిన వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా చేయండి. ప్రతిసారి నా వీడియో చూస్తూనే ఉంటారు కదా, తప్పకుండా లైక్స్ ఇవ్వండి. ఒక స్టవ్ మీద పూర్ణంకి ఉడుకుతుందండి, మరో స్టవ్ మీద పప్పు వేస్తున్నాను. 4 పొయ్యిల స్టవ్ మీద టకటక అన్ని వంటలు చక్కగా చేసేస్తున్నాను. ఈరోజు వచ్చేసి పితృపక్షాల రోజు ఒక పండగలాగా చాలా అద్భుతంగా ఆనందంగా చేసుకుంటామండి ఈ పండగ. ఈ రోజుతోని పితృపక్షాలు పూర్తి అయిపోయి రేపటి నుంచి దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదండి. మీలో ఎంతమందికి పితృపక్షాలు, మహాలయ అమావాస్య గురించి తెలుసో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చుక్కకూర వేసి ఉడికిన తర్వాత పప్పు గుమ్మరిచ్చిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని దించుకుంటే లొట్టలు వేసుకుంటే అద్దరిపోయే విధంగా చక్కగా తినేయచ్చు. నేను ఈరోజు చుక్కకూర పప్పు, అలాగే ఆలుగడ్డ టమాటా కూర, ఈ కట్టుచారు అంటారు చూడండి, పప్పు ఉడకబెట్టినది, సాంబారు, మునక్కాయ వేసి చేస్తాను. అలాగే పూర్ణం కుడుములు మా అమ్మ చేస్తుంది. అలాగే మళ్ళీ తర్వాత వచ్చేసి వడలు, మినపగారెలు, ఇవన్నీ వేస్తామండి. మేము ఈరోజు పితృదేవతలకి నైవేద్యం పెడతాను. నేను వీడియోస్ అన్ని వంటలు చేస్తున్నాను కదా, మీరు వంటలు చూస్తూ మహాలయ అమావాస్య, పితృపక్షాల గురించి మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు ఈ చుక్కకూర ఉడికిన తర్వాత పప్పు గుమ్మరిచ్చేస్తున్నాను. చూడండి, ఉడికిన పప్పు వేసేసి దాంట్లో ఉప్పు, కారం వేసేసి మూత పెట్టేసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకుంటే గుమగుమలాడే కమ్మటి చుక్కకూర పప్పు. ఇది ఫంక్షన్ స్టైల్లో రెస్టారెంట్లో చేస్తారు, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా చూడండి. మన ఛానల్లో చాలా రకాల పప్పులు ఉన్నాయి, చాలా వెరైటీస్గా చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా చేస్తాను. మహాలయ అమావాస్య, పితృపక్షాలు మీలో ఎంతమందికి తెలుసో, ఒకవేళ తెలియకపోతే నేను ఈరోజు చెప్తాను చూడండి. ఇప్పుడు కట్టుచారు చేయబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: మునక్కాయలను పీచి తీసి పెట్టుకోవాలి, పసుపు, ఉప్పు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కారం, వెల్లుల్లి దంచి పెట్టుకునేది, టొమాటో, ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపేసి మనం కట్టు వంచుకున్నాం కదా చారులో, అందులో వేసేసి 1 రవ్వ చింతపండు వేసి బాగా మరగనియ్యాలి.
చూడండి, ఇలాగ చేస్తే కట్టుచారు చాలా బాగుంటుంది. దీంట్లోకి కొద్దిగా పూర్ణం దంచి వేసుకుంటే మనకు భక్షాల చారు లేదా కట్టుచారు అని అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలాసార్లు ప్రతి పండగలకు నేను ఇది చేస్తాను, మీరు చూసే ఉంటారు, మీకు తెలుసు కదా. అందుకోసానికి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా పప్పు ఒక స్టవ్ మీద పప్పు పెట్టేశాను, మరో స్టవ్ మీద కట్టుచారు పెట్టేశాను, ఇంకో స్టవ్ మీద వచ్చేసి పూర్ణంకి పప్పు రెడీ అవుతుంది. చూడండి ఎన్ని విధాలుగా చేసేస్తున్నాను. ఇప్పుడు మనం మహాలయ పక్షాల గురించి, మహాలయ అమావాస్య పితృపక్షాల గురించి తెలుసుకుందాం. మన పూర్వీకులను గౌరవించుకునేందుకు ప్రత్యేకంగా అంకితం చేసిన రోజు మహాలయ అమావాస్య. తెలుసా అండి మీకు? దీన్నే పితృ అమావాస్య అని కూడా అంటారు. ఇది మన పూర్వీకులకు, మన ఉనికిని దోహదపడ్డ మన తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు, మన పూర్వతరాల వారందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజు. మీలో ఎంతమందికి ఇలా తెలుసో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఒకవేళ తెలుసుకోకపోతే మహాలయ అమావాస్య పితృపక్షాల గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ పక్షంలో మీ ఇంట్లోని ప్రధాన గేటు ఎదుట లోపల నిలబడి 2 చేతులను జోడించి పితృదేవతలను స్మరించుకోవాలట. తెలుసా అంటే మీకు? నాకు కూడా తెలీదు, నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా ఇలా చేయండి, నేను కూడా తప్పకుండా చేస్తాను. ఓకేనా? ఎలా ఆహ్వానించాలి తెలుసా అండి మీకు? భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ పక్షంలో మీ ఇంట్లోని ప్రధాన గేటు ఎదుట లోపల నిలబడి 2 చేతులను జోడించి పితృదేవతలను స్మరించుకోవాలి. ఇలా చేయటం వల్ల కుటుంబంలో ఆరోగ్యం, శ్రేయస్సు పెరుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది. చూడండి, నిజంగా మన పూర్వీకులు ఎంత గొప్పవారో కదా. మనకు తెలియనివన్నీ ఎన్నో విధాలుగా చెప్తారు. ఎప్పటి నుంచో చాలామంది పూర్వీకులు మనకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా. తప్పకుండా పెద్దల మాస రోజు పెద్దర్ల మాస అంటారు, మహాలయ అమావాస్య అంటారు. ఆ రోజు పెద్దలు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి, అలాగే భోజనాలు పెట్టాలి. సంవత్సరం పొడుగుతంతా ఆ రోజు ఒక్కరోజు పెడితే సంవత్సరం పొడుగుతంతా పెట్టినంత లెక్క అని మనకు చెప్పేవాళ్ళు కదండి. మా వాళ్ళైతే మా నానమ్మ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, నాకు బాగా గుర్తుంది. మీలో ఎంతమందికి ఇలా చెప్పారో, మీ పెద్దవాళ్ళు ఎంతమందికి గుర్తుందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆరోగ్యం, శ్రేయస్సు పెరుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది. ఇది ఇలా ఉండగా మహాలయ పక్షంలోనే ఎందుకింత తర్పణాలు ప్రాధాన్యత ఏర్పడిందో మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో చేసే పిండ ప్రదాన వల్ల కలిగే ప్రయోజనాలేంటో అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్ళను ఎలా ఆరాధిస్తారో తమ పూర్వీకులను కూడా అలానే ఆరాధించాలని పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి. వీరికి పితృపక్ష కాలంలో ప్రతి ఏటా తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు వంటివి చేయడం వలన శుభ ఫలితాలు ఇస్తాయని చాలామంది నమ్ముతారు. చూడండి ఎంత మంచి గొప్ప ఫలితం ఇస్తుందో మనము పితృదేవతలను పూజిస్తే. మీలో ఇప్పుడు చాలామంది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఆలుగడ్డ టమాటా కూర చేసేసాను, దాంట్లోకి గరం మసాలా వేసేసి ఇప్పుడు దించేస్తున్నాను. నేను వంట చేస్తూ ఉంటాను, అలాగే ఈ పితృపక్షాల గురించి చెప్తూ ఉంటాను. మీరు చక్కగా చూసి వినేయండి. నెక్స్ట్ ఇయర్ నేను చెప్పిన దాని ప్రకారం మీకు నచ్చినట్టు చేసుకోండి. ఓకేనా? చాలామంది సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి తిథులలో తర్పణాలు వదలాలి. కానీ ఈ రోజుల్లో అంత టైం ఉండలేదు కదండి.
లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. చూడండి ఎంత గొప్పగా ఉందో, చాలా నచ్చేసింది నాకు కూడా. ఎందుకంటే మనము ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి తర్పణాలు వదిలేయాలి అని అంటే ఈ బిజీ లైఫ్లో కుదరని టైం కనుక మనము ఈ పితృపక్షాల్లో తప్పకుండా మనము ఇది చేయాలి. చెప్పాను కదా, మహాలయ పక్షములో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. చూడండి ఇక్కడ నేను పులిహోర, మామిడికాయ పులిహోర అండి తాలింపు వేస్తున్నాను. మామిడికాయ సంవత్సరం పాటు నిలువ ఉండేది మన ఛానల్లో ఉందండి, మీరు తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇప్పుడు తాలింపు వేసేసి మనము నిల్వ ఉంచుకున్న మామిడికాయ తురుమును వేసి కలిపేసి వేయించేసి చక్కగా అన్నంలో కలుపుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం మహాలయ పక్షంలోకి వెళ్ళిపోదాం. ఈ పక్షం రోజుల్లో శాశ్వతంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని నమ్ముతారు. తెలుసా అండి? ఎంత గొప్పగా ఉందండి అసలు ఈ మీనింగ్. మనసుకి ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది వింటుంటే. చూడండి మనం ఈ ఒక్కరోజు వాళ్ళ ఫోటోలకి దండలు వేసి బొట్టు పెట్టి, అలాగే కొత్త బట్టలు మనం తెచ్చుకునేటివి వాళ్ళకి పెట్టి, మనం కట్టుకొని, మనం చేసిన నైవేద్యాలను వాళ్ళకి పెట్టి, వాళ్ళు స్వీకరించారో లేదో అని మనం బయటికి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని వాళ్ళకి పెట్టిన నైవేద్యాన్ని మనం స్వీకరిస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా, చూడండి ఏడాది మొత్తం పెట్టినంత పుణ్యం వస్తుందంట వాళ్ళకి. మనము పితృదేవతలకు అంటే మన బంధువులు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళకు కూడా ఈ పితృపక్షాల్లో తప్పకుండా శాశ్వతంగా నిర్వహించండి. లేదంటే వాళ్ళ శాపాలు మనకు తప్పకుండా తగులుతాయండి. చాలామందికి తెలియదు ఈ విషయం. మీకు చాలామంది చెప్తుంటారు, టీవీలలో దాంట్లో వినే ఉంటారు, మీకు పితృశాపం ఉంది అని. ఇలాంటివి మనము ఇంతకుముందు తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటాము కదండి. వాళ్ళకి నమస్కారం చేసుకొని, పితృదేవతల్లారా మాకు తెలుసో తెలియకో మేము ఇలాంటి తప్పులు చేసినామో ఏమో, మాకు మీ శాపం తగిలింది, శాప విముక్తులం కావాలంటే మేము ఇది చేస్తున్నాము, తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి అని మంచి మనసుతోని వాళ్ళ ఫోటోలోకి దండ వేసి మహాలయ పక్షం రోజు వాళ్ళకి ఇష్టమైనటువంటి చేసి నైవేద్యం పెట్టేస్తే వాళ్ళ ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. తప్పకుండా అందరూ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు మినపప్పు గారెలు వేస్తున్నాను. ఈ పితృపక్షాల్లో తప్పకుండా పితృల దేవతలకు ఈ మహాలయ అమావాస్య రోజు ఈ మినపప్పు గారెలు తప్పకుండా వేసుకోవాలండి. మేమైతే తప్పకుండా చేస్తాము. మినపప్పును చక్కగా నానబెట్టుకొని దాంట్లోకి అల్లం ముక్కలు, జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వేడైన తర్వాత చిన్న చిన్న గారెలుగా వేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈలోపు తర్వాత మా అమ్మ పూర్ణం కుడుములు చేస్తుంది, చక్కగా కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ తెలుసుకుందాము. మీకు మధ్య మధ్యన వంట గురించి చెప్తున్నాను, అలాగే పితృదేవతల గురించి చెప్తున్నానండి. నేను చాలా కష్టపడి ఈ వీడియో చేశాను. తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈ పక్షం రోజుల్లో శాశ్వతంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతలు ఆకలి తీరుతుందని నమ్ముతారు. ఎవరైతే పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రద్ధావిధులను ఆచరించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి. ఈ 15 రోజులు చేయలేని వాళ్ళు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణం చేయాలి. వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూడండి మా అమ్మ కుడుములు చక్కగా అల్లుతుంది, నేను వాటిని తీసుకెళ్ళి కాలుస్తున్నాను. ఇక్కడ చూడండి మా అమ్మ కుడుములు ఏ విధంగా అల్లుతుందో. పూర్ణం కుడుములు అంటారు, కొందరి భాషలో కజ్జికాయలని కూడా అంటారండి. మేము భక్ష్యాలు అంటారు కదా, సేమ్ ఇదే పూర్ణంని చేస్తాం. చిన్నగా ఒక పూరిలాగా రేకు పట్టేసి అందులో కొద్దిగా పూర్ణం పెట్టేసి ఇలాగా
మడత పెట్టేసుకుంటే మనకు కుడుము తయారవుతుంది. ఇదేనండి మనము పూర్ణం కుడుములు అంటారు. ఇది స్వీటు బాగా బెల్లం వేసి ఉడకబెట్టుకుంటాం కదా, బయట పెట్టుకున్న 4 days దాకా ఉంటాయి చెడిపోకుండా. ఇవంటే మా అత్తయ్యకి మా మామయ్యకి చాలా ఇష్టం. మేము ప్రతి పండగకు ఈ పూర్ణం కుడుములే చేసేవాళ్ళం. ఇప్పుడు చూడండి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని పూర్ణం కుడుములన్నిటినీ చకచక వేయించేస్తున్నాను. ఈరోజు మీరు చాలామందికి మహాలయ పక్షం గురించి, పితృ అమావాస్య గురించి తెలియదు కదండి. ఈ వీడియో తెలియజేశాను. మీకు అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి నచ్చుతుందో నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్స్ ఇవ్వండి, ఓకేనా? లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి. చాలా కష్టపడి ఈ వీడియో చేశాను. మీలో ఎంతమందికి ఈ పితృపక్షాల గురించి తెలుసో నా ద్వారా ఒకవేళ తెలుసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ పెట్టండి, ఓకేనా? నాకు కూడా పితృపక్షాలు మేము ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటామండి. మా మామయ్య ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతుంది. మా అత్తయ్య గారు మా వారు చిన్నగా ఉన్నప్పుడే 4 years ఉన్నప్పుడే చనిపోయారు. వాళ్ళకి అప్పటి నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా మామయ్య గారు చనిపోయిన తర్వాత మా అత్తమ్మకు మా మామయ్య గారు అందరం కలిసి ఇక్కడ మేము పితృతర్పణాలు ప్రతి ఇయర్ మహాలయ పక్షం రోజు పెత్తర్ల అమావాస్య అంటారు కదా, ఆ రోజు చేసుకుంటాము. మా మామయ్య గారు ఉన్నప్పుడు నుంచి మేము ప్రతి ఇయర్ దసరాకు వచ్చి అప్పుడు చేసుకునే వాళ్ళం అన్నట్టు. మామయ్య చనిపోయినాక మేము ఎవరు వాళ్ళమే చేసుకుంటున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు చేసుకోకూడదు అని అంటారు. అంటే తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేస్తేనే పిల్లలకు ఆ హక్కు వస్తుంది. ఒకవేళ మనం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ ఉన్నప్పుడు మనవళ్ళు మనమరాండ్లు కొడుకులు కోడన్లు తర్వాత అన్నలు వదినలు ఒక కుటుంబం అంతా కలిసి తప్పకుండా ప్రతి ఏడాది పితృపక్షాలు వస్తాయి కదండి. భాద్రపద మాసంలో తప్పకుండా ఈ పితృపక్షాలను తప్పకుండా అందరూ ఆచరించాలి. పెద్దవాళ్ళ పితృదేవతల ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి పూర్ణం కుడుములు నేను మొత్తం వేయిస్తున్నాను. అలాగే ఇవన్నీ ఈరోజు పితృదేవతలకు మేము మా ఇంట్లో స్వీటు హాటు అలాగే పూర్ణం కుడుములు, పులిహోర, మినపగారెలు, ఆలుగడ్డ కూర, పప్పు, రసము, సాంబారు, వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్, ఇంకా కొంతమంది మటన్తో వేసుకుంటారు, వాళ్ళు నైట్ వేసుకుంటారు. చెప్పాను కదండి 2 తెగలు ఉంటాయి అని చెప్పేసి, ఊదుదారులు నామదారులు అని. నామదారులు అంటే వాళ్ళు మటన్తో వేసుకున్న వాళ్ళని నామదారులు అంటారు, స్వీట్తో చేసుకున్న వాళ్ళు ఊదుదారులు అంటారు. అంటే రౌండ్ బొట్టోళ్ళు పొడుగు బొట్టోళ్ళు అని కొంతమంది అంటారు. మీలో ఎంతమందికి రౌండ్ బొట్టోళ్ళు పొడుగు బొట్టోళ్ళు అనే అర్థమో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అంటే శివభక్తులు విష్ణు భక్తులు అని అంటారు కదండి, అలాగా. ఇప్పుడు చూడండి అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ కుడుములన్నింటినీ కాలుస్తున్నాను. ఇవన్నీ చేసే వరకు మిట్ట మధ్యాహ్నం 12 తర్వాత పెద్దవాళ్ళకి తర్పణాలు చేయాలి అని అంటారు కదా, వంట అంతా ఒక్క పొద్దుతోని ముగిచ్చానండి. వాళ్ళకు పెద్దవాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక పండగలాగా చాలా ఆర్భాటంగా చాలా బాగా చేసుకుంటాం. పెద్దవాళ్ళ ఫోటోలకు శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టేసి దేవుళ్ళని అయితే ఎలాగ అలంకరించుకుంటామో మనము పితృదేవతల ఫోటోలకు కూడా అలాగే శుభ్రంగా తుడిచేసి వాళ్ళకు గంధంతో బొట్లు పెట్టి పూలమాలలు బయట కొనుక్కొచ్చుకుంటాం కదండి పండగలు అయితే, అలాగా పూలమాలలు కొనుక్కొచ్చుకొని పూలు అలంకరించి ముత్తైదగా చనిపోయిన వాళ్ళకైతే చీర జాకెట్ బ్లౌజ్ పీసు తర్వాత గాజులు పువ్వులు అలాగే అన్నీ పెట్టి పూజ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ వంట అయిపోయిన తర్వాత మా అత్తయ్య మా మామయ్య ఫోటోలకి దండ వేసి ఇలాగా మేము ఈరోజు మహాలయ అమావాస్యను ఈ విధంగా చేసుకున్నాం. మీలో ఎంతమంది ఇలాగ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. చాలామంది ఇది వీడియో పెట్టకపోవచ్చు, కానీ చాలామందికి పితృపక్షాలు అంటే ఏంటి, మహాలయ అమావాస్య గురించి తెలియదు కదా, అందుకోసానికే మీకు యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇప్పుడు పూర్ణం కుడుములు కాలవడం అయిపోయిందండి. ఇప్పుడు మినపగారెలు వేస్తున్నాను. చూడండి టకటక మినపగారెలు తప్పకుండా ఇలాగ వేస్తాను. మా ఇంట్లో వడలు చాలా ఇష్టంగా తింటారు. ఎర్రగా కాల్చుకుంటే కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా
బాగున్నాయండి. ఈరోజైతే ఎంతో ఇష్టంగా పెద్దవాళ్ళకి ఇవన్నీ చేశాను. ఇప్పుడు నేను మా శ్రీవారు, మా అత్తయ్య, మా మామ ఫోటోలకి చూడండి పూజ చేస్తున్నాము. మా మామయ్య, మా అత్తమ్మ ఫోటోలకి మంచిగా చక్కగా చామంతి పూలతోని మాలలు వేసి వాళ్ళకి ఇష్టమైనవి కలశం పెట్టేసి ఈ విధంగా దీపాలు పెట్టి వాళ్ళకి ఇష్టమైన పళ్ళు, తర్వాత భోజనాలు అన్నీ వడ్డించామండి. విస్తర్లో వేసి సాంబ్రాణి ధూపం వేసి తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ఇవన్నీ నివేదన చేసిన తర్వాత బయటికి వెళ్ళి కాసేపు కూర్చుంటాం. మంచి నీళ్ళతో సహా పెడతాము, తాంబూలతో సహా. చూడండి ఇక్కడ మా శ్రీవారు సాంబ్రాణి వేసి వాళ్ళ ముత్తాతల పేర్లు, ఎంతమంది అయితే వాళ్ళ కుటుంబంలో వారసులు ఉంటారో, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ పేర్లను తెలుసుకొని వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుగాక అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఈరోజు ఇలాగా చేస్తామన్నట్టు. చేసిన తర్వాత పక్కన బట్టలన్నీ పెట్టాం కదా, ఆ బట్టలు మేము దసరా రోజు కట్టుకుంటాం. మా ఇళ్ళల్లో ఇలా ఉంది, మీ ఇళ్ళల్లో ఏ విధంగా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు సాంబ్రాణి వేసాం కదా, తర్వాత మా బాబుతోని, మా పెద్ద బాబుతోని, అలాగే మా చిన్న బాబుతోని సాంబ్రాణి కూడా వేయిస్తున్నాం. వేయించిన తర్వాత బయట కాసేపు కూర్చుంటాం. ఎందుకంటే పితృదేవతలు వచ్చి వాళ్ళు ఆహారాన్ని స్వీకరించాలి కదా, వాళ్ళ కొరకు మనము వాళ్ళు తినేటప్పుడు మనం ఎవరం చూడకూడదు అనేది ఒకటి ఉంటుంది సాంప్రదాయం. అందువల్ల మనము ఇలాగా సాంబ్రాణి వేసిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, టెంకాయ ఇవన్నీ కొట్టిన తర్వాత దేవతలను అయితే ఎలాగ పూజిస్తామో పితృదేవతలను కూడా ఆ విధంగా పూజించాలి. చూడండి చక్కగా కొబ్బరికాయలాగా మా వారు కొట్టేస్తున్నారు. తర్వాత మంగళహారతి ఇచ్చేసి ఇలా ఈ విధంగా మా ఇంట్లో మహాలయ అమావాస్య చేసుకున్నామని మీరు ఏ విధంగా చేసుకున్నారో మాకు తెలియజేయండి. ఇక్కడ చూడండి నేను హారతి ఇస్తున్నాను. తర్వాత మనకు నచ్చిన వాళ్ళను, మన బంధువులను, మన చుట్టుపక్కల వాళ్ళను అందరినీ భోజనానికి పిలుచుకోవచ్చండి. మన ఇష్టము, ఎంతమందిని కావాలంటే అంతమందిని పిలుచుకోవచ్చు. వంటలన్నీ పూర్తయినాక ఈ విధంగా పెద్దవాళ్ళ దగ్గర పెట్టి పితృదేవతలకు వాళ్ళకందరికీ ఆరగింపించిన తర్వాత మనం భోజనం చేసిన తర్వాత వేరే వాళ్ళకి పెట్టాలి. ఫస్ట్ ఇంటి పెద్ద తినాలి, అంటే కొడుకు. ఒక భోజనం వచ్చేసి మనము మిద్దె పైన పక్షులకు కానీ లేకుంటే కుక్కకు కానీ అట్లా పెట్టవచ్చు. తర్వాత ఒక భోజనం మన ఇంట కుటుంబ సభ్యులు ఒక విస్తర తీసుకోవాలి. ఇలాగ హారతి ఇచ్చిన తర్వాత నీరాజనం ఇస్తున్నామండి. ఇప్పుడు అందరం బయట కూర్చున్నాం. మా అమ్మ వాళ్ళని భోజనానికి పిలిచినాను ఈరోజు. మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని పిలుచుకొని 10 మందికి అన్నదానం చేస్తే చాలా మంచిది. వాళ్ళ ఆశీస్సులు కలుగుతాయి, మనకెంతో శుభం జరుగుతుందని నమ్మకం. ఇప్పుడు చూడండి నేను బయట కూర్చున్నాను. ఇక్కడ మా రాఖీగాడు చూడండి, వీడు అల్లరి చేస్తున్నాడు. కుక్క ఇది మా దగ్గరకు వచ్చి అది కూడా బయట కూర్చొని ఉన్నందుకు మాతో పాటు చక్కగా ఆడుకుంటుంది. ఇక్కడ చూడండి నేను మా శ్రీవారు బయట సోఫాలో కూర్చున్నాము. తర్వాత మా అమ్మ ఉంది. తర్వాత మా ఇద్దరు తమ్ముళ్ళు ట్విన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చారు పిల్లలు. చూడండి వీడు మోహిత్ అంటే మోక్షిత్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడు, మా మరదలు మీకందరికీ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ మా అమ్మ ఉంది. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.